అన్న అట్టహాసంగా జనవరి 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది జగన్మోహన్ రెడ్డి చేతుల మీద. అసలు ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడానికి అర్హులని అనుకోవచ్చు అంట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద దాడులు, అరాచకాలు, హత్యలు వీటితోనే స్టార్ట్ చేశాడు ఆయన. ఏ మాటగా మాట అండి, తెలుగుదేశం ప్రభుత్వంలో 25 ఎకరాల అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం కింద అప్పటి చంద్రబాబు గారు కేటాయించారు. అక్కడ వదిలేసి బందర్ రోడ్లో ఉన్న పీడబ్ల్యూ గ్రౌండ్, అది ఏంటి, ఆ విగ్రహం చూడాలంటే చూస్తూ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కువ. ఇప్పుడు అది యాక్సిడెంటల్ జోన్ కింద చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే ఆ అంబేద్కర్ గారి విగ్రహం రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఇలా తలకాయ పైకెత్తి చూస్తే ఎదురు దేనికో దానికి గుద్దుకుంటారు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సిన అవసరమే లేదు. అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ దానికంటే 25 ఎకరాలు గత ప్రభుత్వం కేటాయించింది. అది ఉపయోగించుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి, ఎగ్జిబిషన్లు జరుగుతాయి, క్రాకర్స్ అమ్మే వాళ్ళ వ్యాపారాలు జరుగుతాయి. దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఇరిగేషన్ దానికి. అట్లాంటి దాన్ని మొత్తం గ్రౌండ్ అంతా నాశనం చేసి ఆ మొక్కలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాను ఓపెనింగ్కి వాళ్ళు ఎగేసుకొని వచ్చాడు. అసలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం ఏ బుద్ధున్నోడు కాదండు, కానీ దాన్ని ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది చూసుకొని పెట్టాలి. అసలు నువ్వు రాజ్యాంగాన్ని పాటించే వ్యక్తివేనా? 4 సంవత్సరాల నుంచి రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది. అంబేద్కర్ విదేశీ విద్య, దళితులకు ఇచ్చే విదేశీ విద్యను తీసి జగనన్న విదేశీ విద్య అని పెట్టావు. అలాంటి కార్యక్రమం నువ్వు పెట్టినోడికి అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేసే హక్కు నీకు ఎక్కడికి? ఫస్ట్ నుంచి ఈ దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీ బడుగు బలైన వర్గాలకు కానీ ఈ విగ్రహాలతో పని లేదండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ జీవితాలు బాగుపడేలాగా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించి, సబ్సిడీతో కూడిన లోన్లో, లేకపోతే చేతి వృత్తి పనులకు అందించే పనిముట్లో ఇట్లాంటివి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి. నీకు అంబేద్కర్ విగ్రహం కడటానికి 4.5 సంవత్సరాలు పట్టింది. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదన్నా కట్టావు అంటే అంబేద్కర్ విగ్రహం ఒకటే, అది సగం విగ్రహం కట్టే చుట్టూ ఏదో బొంబాయి షోయింగ్ చేసావు, పూర్తిగా కూడా పనులు అవ్వలేదు. దాన్ని ఓపెనింగ్కి ఎగేసుకొచ్చావు. అప్పట్లో అన్నావు కదా నువ్వు రాజధాని కట్టడానికి 5 సంవత్సరాలు చాలదా అని. నీకు ఒక అంబేద్కర్ విగ్రహానికి 4 సంవత్సరాలు పట్టింది, రాజధానికి 5 సంవత్సరాలు సరిపోద్దా? అప్పటికి నీకు రాజధానిలో సచివాలయం కట్టాడు చంద్రబాబు, హైకోర్టు కట్టాడు, అసెంబ్లీ కట్టాడు, సెక్రటరియట్ కట్టాడు, ప్లస్ భవనాలు, అధికారులకు భవనాలు కట్టాడు. 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఎదురు పెట్టుబడి పెట్టి కట్టి కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకోవాల్సింది ఇంకా తేలా. నువ్వు 5 సంవత్సరాలు ఎక్కావు, ఆ 10,000 కోట్లు కూడా రిటర్న్ తెచ్చుకుంటావు, నీ చేతకాల. సో అంటే ఇవే కాదు, ఇప్పుడు విగ్రహావిష్కరణ చేస్తున్నారు అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ఇవన్నీ అందరికీ తెలిసింది. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కట్టి ఆవిష్కరిస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక చరిత్ర ఉండాలి ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆర్థిక నేరగాడు, 18 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చాడు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. ఇది ఆయన చరిత్ర. అటువంటి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాడంటే రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ముందు దాన్ని అడ్డుకోవాలి, వాస్తవంగా ఇది మాట్లాడాలంటే. కానీ అదేం చేయలే. అసలు ఇతను ఫస్ట్ నుంచి కూడా అలా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. ఇంకో అతన్నేమో నోట్లో అనకూడదు పోశారు, మహిళని ట్రాక్టర్తో కొట్టి చంపించేశారు, గుండ్లు కొట్టించారు. దళితుల మీదే ఈయన గవర్నమెంట్లో 4.5 సంవత్సరాలు జరిగినాయి. ఇవన్నీ చేసిన దళిత ఉద్యమకారులు అనేవాడు ఒకడు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంతకుముందు గత గవర్నమెంట్లో చిన్న చితక తప్పు జరిగితే దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి సరిచేసేవాడు. కనీసం ఈ ముఖ్యమంత్రి వాళ్ళ తాలూకా మంత్రిని కానీ పంపించి ఏం జరిగిందో కనుక్కున్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు దాని గురించి స్పందించింది ఇది లేదు. ఇతను ప్రభుత్వం ఏర్పడడానికి బాగా ఉపయోగపడిన ఒక కోడికత్తి డ్రామా సీను, అతను దళితుడే. 5 సంవత్సరాల నుంచి జైల్లో మొగ్గుతున్నాడు. ఇతను వెళ్ళి సాక్ష్యం చెబితే చాలు, కానీ వెళ్ళడు. ఇవాళ వాళ్ళకి కడుపు మండి దీక్షకి చేస్తానని కూర్చుంటే ఆ దీక్షను కూడా చేయనివ్వకుండా వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ తరపున వచ్చి వాదించే లాయర్ని కిడ్నాప్ చేశారు వీళ్ళు. వాళ్ళ ఆవిడ ఇందాక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట. ఇంకా ఈయన దళితులకి ఏం చేశాడని దళితుల్ని హింసించి వాళ్ళ జీవితాలతో ఆడుకొని పైగా విగ్రహం ఓపెనింగ్కి ఇవాళ
ప్రభుత్వ ధనాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి ఈ డ్రామా తెరలేపాడు. సో ఇక అంబేద్కర్ అంశాన్ని పక్కన పెడితే మన గుడివాడలో రాకథల సభ జరిగింది. అందులో జనవరి 18 అంటే ఎన్టీఆర్ వర్ధంతి. సో దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొడాలి నాని. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా నన్ను ఈసారి ఓడించలేరు, తెలుగుదేశం పార్టీలో నాయకులు మారుతున్నారు కానీ నా విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేకపోతున్నారు అని చెప్పి కొడాలి నాని చంద్రబాబుని అక్కడ ఉన్న వాళ్ళని నోటుకు వచ్చినట్టు ఆయన భాషలో ఆయన విమర్శించారంట. ఏదైతే ఎన్టీఆర్ గార్డ్ వద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించిన దాన్ని కూడా ఆయన రాజకీయ వివాదం కింద తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? కొడాలి నాని అనే వ్యక్తి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. ఆ బీజమే తెలుగుదేశంలో పడింది. కానీ దేనికో కక్కుర్తిపడి పోయి అక్కడికి కుక్కవాగుడు వాగుతున్నాడు. ఇంకా 80 రోజులు చిల్లర ఉందండి. ఈ 80 రోజుల చిల్లరలో ఈ కుక్కలు మొత్తం నోర్లు మూసేస్తాయి. ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. నిన్న అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. తెలుగుదేశం పార్టీ శ్రేణులే కానీ నందమూరి అభిమానులే కానీ మొత్తం యావత్తు ప్రపంచ దేశాల్లో చేసుకుంటారు ఇది వర్ధంతి కార్యక్రమాన్ని. అట్లాంటి వర్ధంతి కార్యక్రమాన్ని చెడగొట్టి అక్కడ డిస్టర్బెన్స్ చేస్తానికి ఇతను 10,000 మందికి అన్నదానం అని ఎదురు కార్యక్రమం ఒకటి పెట్టి అక్కడ డిస్టర్బెన్స్ చేశాడు. అధికారం ఉంది చేతిలో, పోలీసులను అడ్డుపెట్టుకొని కనీసం రామారావు గారి విగ్రహానికి తెలుగుదేశంలో దండేపెత్తానికి కూడా చేయనీయకుండా అల్లరి చేశాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ విషయం, అక్కడ ఘాటు దగ్గర పొద్దున వీడియోలు చూసాం ఆ రోజు, నిన్న పొద్దున్న. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళినప్పుడు తాత అంటున్నాడు కాబట్టి తాతకి నివాళులు అర్పించాలి, దండం పెట్టుకోవాలి, కాసేపు మౌనం పాటించాలి, రావాలి. పద్ధతిగా చేసేవాళ్ళు పద్ధతి పని. అక్కడ ఏంటి, ఇతని పక్కన వచ్చిన బ్యాండ్ మేళంగాళ్ళు కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్, కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్. ఈ అవసరం వీళ్ళకి? ఆ ఘాట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో కాబోయే ముఖ్యమంత్రి. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు తప్పితే, తాత పరువు తీస్తానికే తప్పితే ఇల్లు ఇవన్నీ కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్తో ఆడిస్తున్న డ్రామాల కింద మేము చూస్తున్నాం.